హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఇంట్లో శివలింగం ఉండవచ్చా, ఉంటే ఏం చేయాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. అవును, ఇంట్లో శివలింగం ఉండవచ్చు. అయితే కొన్ని నియమాలు పాటిస్తూ భక్తితో ప్రతిష్ఠించి పూజిస్తే అది ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే దేవతా స్వరూపంగా మారుతుంది. ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు సక్రమంగా ఆరాధన జరగకపోతే శుభం కంటే శ్రమ కలగవచ్చని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని అర్థవంతంగా వివరించేందుకు ఒక కథ రూపంలో మనం తెలుసుకుందాం. విజయవాడ పక్కన మల్లవరం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణు అనే సాంకేతిక ఇంజనీర్ ఉండేవాడు. అతనికి ఆధునికత, భక్తి రెండూ కలిసి ఉండేవి. ఉద్యోగంతో పని ఒత్తిడిలో ఉండే విష్ణు శాంతి కోసం ఎప్పుడూ ధ్యానం, శివసూత్రాలు చదువుతుండేవాడు. ఒకరోజు హరిద్వార్లో ఉన్నప్పుడు గంగా తీరం వద్ద ఓ శిల్పి తయారు చేసిన చిన్న శివలింగం విష్ణు దృష్టిలో పడింది. ఒక రకం ఆకర్షణ, నిశ్చలమైన శాంతి ఆ శివలింగంలో కనిపించింది. శివుని ఆకర్షణతో వెంటనే దాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో శివలింగం ఉండవచ్చా అనే సందేహం అతనికి వచ్చింది. పెద్దలు కొందరు నిరుత్సాహపరిచారు. ఇంట్లో శివలింగం ఉండకూడదు, అది శక్తివంతమైనది. పూజ సరిగ్గా జరగకపోతే కష్టాలు వస్తాయి. కానీ ఇతడి మానసిక స్థితి మాత్రం భిన్నంగా ఉండేది. అతను భావించాడు, శివుడు కరుణామయుడు, భక్తితో పూజిస్తే ఆయన కోపిస్తాడా? విష్ణు శివలింగాన్ని ఒక తులసి కోట మధ్యలో తూర్పు దిశగా ముఖం ఉండేలా ప్రతిష్ఠించాడు. ప్రతి ఉదయం స్నానం చేసి నీరాభిషేకం చేస్తూ ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించేవాడు. ప్రతి సోమవారం ఉపవాసం చేసి పంచామృత అభిషేకం చేయడం అతనికి అలవాటుగా మారింది. ఇంటి వాతావరణం మారిపోయింది. ముందుగా వస్తున్న పనుల జాప్యం లేకుండా జరిగిపోతున్నాయి. భార్య అనితకు ముందుగా ఆరోగ్య సమస్యలు ఉండేవి. అవి తగ్గిపోవడం మొదలయ్యింది. పిల్లలు చదువులో మెరుగుదల చూపడం మొదలయ్యింది. అసలే శాంతించని ఇంట్లో ఇప్పుడు ప్రశాంతత, హాయిగా మాట్లాడుకునే వాతావరణం ఏర్పడింది. ఒకరోజు రాత్రి విష్ణుకి ఒక కల వచ్చింది. ఒక నీలివర్ణ శివమూర్తి జటాజూటం వేసి కనుపాపల్లోకి మౌనంగా చూస్తూ ఇలా అన్నాడు, నన్ను ఇంటికి ఆహ్వానించిన వాడివి నీవే, కానీ నన్ను పూజించని నీవే కాదు. పూజలో ఉన్న శ్రద్ధే నన్ను నిలిపింది. భక్తి ఉన్న చోట నేనే నివాసం చేస్తాను. ఈ కళ విష్ణువుకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. అతడు ఊరేగింపుగా కుటుంబంతో కలిసి ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేస్తూ శివతాండవం విన్నాడు. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. ఇంటి పక్కన ఉన్న పిల్లలు కూడా పూజలో పాల్గొనసాగారు. ఇంట్లో చిన్నదైన ఆలయం ఒక శివాలయంగా మారింది. 1 సంవత్సరం తరువాత గ్రామంలో కరువు, వర్షాలు రాలేదు. ప్రజలు ఆందోళన చెందారు. గ్రామంలో ఎక్కడా నీరు లేదు. విష్ణు స్నేహితులు చెప్పారు, నీ ఇంట్లో శివలింగం ఉంది కదా, మనం అభిషేకం చేసి నీరుని గ్రామంలో పంచేద్దాం. అతను తటపటాయించకుండా ఒప్పుకున్నాడు. శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ నీటిని గ్రామం మధ్యలో పోసినారు. అదే రోజు మేఘాలు కమ్ముకొని గ్రామంలో వర్షం పడింది. ప్రజలు చుట్టూ తిరిగారు. ఇంట్లో శివలింగం ఉంటే అద్భుతాలు జరుగుతాయన్న మాట నిజమే. ఈ కథ ఇచ్చే సందేశం ఏమిటంటే, ఇంట్లో శివలింగం ఉండవచ్చు, కానీ పూజాచరణలు సక్రమంగా జరగాలి. భయంతో కాకుండా భక్తితో చేయడం ముఖ్యమైనది. శివుడు కారుణ్యమూర్తి. సాంకేతిక జీవన శైలిలో కూడా ఆధ్యాత్మికతను నింపగల దేవుడు. మనశ్శాంతి, కుటుంబ శ్రేయస్సు, సమాజానికి మేలు అన్నీ భక్తితో కూడిన జీవితంలో కలుగుతాయి. ఒక చిన్న శివలింగం కూడా శక్తిని ప్రసరిస్తుంది. మనం ఎంత శ్రద్ధగా ఆరాధిస్తామో అది శివుని ప్రాప్తికి మార్గం. మీరు కూడా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని శివుడిని పూజించి ఆ శివానుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.